హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్పిసి. దిస్ ఇస్ కావ్య. సో అందరూ మాట్లాడుకుంటున్నారు పిట్ట కథల గురించి, అందులోనూ స్పెషల్ గా మీరా టీమ్ గురించి మాట్లాడాలంటే చాలా చాలా మాట్లాడొచ్చు. బట్ సో వీ హ్యావ్ నందిని రెడ్డి గారు అండ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ అమలా పాల్ గారు. సో హాయ్, Hi, హాయ్ Kavya. హాయ్ హాయ్ హౌ ఆర్ యూ? Very బానే good. ఉన్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది బికాస్ నేను చూసాను. సో ఐ ఫెల్ట్ చూసారా? వెరీ వెరీ హ్యాపీ టు సీ నైస్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ఎ ఉమెన్. అంటే చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లం. మీరు చాలా క్లియర్ గా, అసలు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా క్లియర్ కట్ గా నీట్ గా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ నందిని రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఓటీటీలో ఫస్ట్ తెలుగు సిరీస్ మనం చూడబోతున్నాం ఇప్పుడు. సో ఎలా Netflix. అనిపిస్తుంది ఓటీటీ ఫ్యామిలీలోకి రావడం? ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి, గ్రేట్ఫుల్. నెట్ఫ్లిక్స్ లాంటి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద మొదటి తెలుగు ఒరిజినల్ షో చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ హోప్ వీ హ్యావ్ డన్ సంథింగ్ టు నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ అండ్ డెఫినెట్ గా తెలుగు ప్రేక్షకులు అప్రిషియేట్ చేసే కంటెంట్ చేసామని ఆశిస్తున్నాం మేము. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద రెస్పాన్స్. ఓకే, అమలా గారు హాయ్ అండి వన్స్ అగైన్. Hi, Andy. లుకింగ్ డామ్ క్యూట్ ప్రజెంట్ ఇప్పుడు. Thank Yes. you. Thank you so much. So I should surely I should appreciate you. The performance you did అంటే చాలా 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 బాగుంది. అండ్ ద వే యూ అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ప్రతిదీ మీరు అంటే ఆ క్యారెక్టర్ లో టోటల్ గా ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్, ఈ స్టోరీ నారేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫెల్ట్ లైక్? I felt it was a perfect story for a Netflix Telugu original, and and I like the character, and it was a perfect package of everything, you know. So like a perfect story, a perfect director, and a perfect platform. So I was in it. I was excited. ఓకే, సో మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే జగపతి బాబు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. మీ ఇద్దరి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ ఫ్రెష్ ఫీల్ అనిపించింది మాకు. సో ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది మీకు? Very productive experience because JB Garu is also a very brilliant actor. I've never worked with him, right? So I didn't. He completely shocked me because I know that he's a great act. I mean, I know that he's he's like super experienced. But what amazed me was his 100% sincerity towards every shot. You know, like he gives his more than whatever is there in his capability. He always try to push to that that best level. So it helped me also to perform. So when Vishwa is just there, so Meera could also just come out. So I think great experience. ఓకే, నందిని గారు చెప్పండి. సో మంచి ఫిలిం తీసుకొచ్చారు, ఇప్పుడేమో సైలెంట్ గా కూర్చున్నారు. ఏంటి మంచి పాజిటివ్ వైబ్స్ తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? ఐఎమ్ రిలాక్స్డ్. వి కెన్ సీ దట్. ఐఎమ్ రిలాక్స్డ్ అంటే బుల్లెట్ గన్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చేయడానికి ఏమి ఉండదు కదా. తగిలిందో లేదో, తగలాల్సినప్పుడు తగులుతుంది, తగలకపోతే నెక్స్ట్ టైం అంతే. ఇంకా దాని గురించి టెన్షన్ పట్టదు. తగిలిందా మీకు? ఓకే, చాలా స్ట్రాంగ్. థ్యాంక్ యూ. యా, సో ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు హీరో హీరోయిన్స్ కనిపిస్తుంటారు, బట్ ఎందుకో ఫస్ట్ టైం నాకు నందిని రెడ్డి గారు కనిపించారు ఒక ఉమెన్ క్యారెక్టర్ లో. సో దీన్ని మీరు కాంప్లిమెంట్ గా తీసుకుంటారని అనుకుంటున్నాను. మీరు చెప్పారు కాబట్టి కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను నేను. ఒక డైరెక్టర్ థాట్ మీకు ఆ క్యారెక్టర్ లో కనిపించింది అంటే ఆ కథ మీద మీకు స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడిందనే అనుకుంటున్నాను. సో ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. ఎస్. సో ఈ స్టోరీ గురించి చెప్పాలంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెండ్? ఎలా స్టార్ట్ అయింది? నెట్ఫ్లిక్స్ వాళ్ళు మాకు థీమ్ ఇచ్చారండి, పవర్ స్ట్రక్చర్, పవర్ ప్లే ఇన్ రిలేషన్షిప్స్ అని థీమ్ ఇచ్చారు. థీమే చాలా పవర్ఫుల్ గా ఉంది. అంటే దాన్ని పలు రకాలుగా చెప్పుకోవచ్చు. ఆ థీమ్ ని ఇన్ మెనీ వేస్ యూ కెన్ ఇంటర్ప్రెట్ ఇట్. సో దాంతో నేను రాధికా మదన్ గారు హూస్ రిటన్ ద స్టోరీ స్క్రీన్ ప్లే, నా ఫ్రెండ్ ఇన్ బాంబే, బ్రిలియంట్ రైటర్, తనతో మాట్లాడాను. మేము ఒక 2-3 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాము. అండ్ అందులో తను ఈ స్టోరీ నాకు చెప్పడం జరిగింది. ఇట్స్ బేస్డ్ ఆన్ అ షార్ట్ స్టోరీ బై గీదమ్మ పొసం. అండ్ ఆ స్టోరీని బేస్ చేసుకుని తను మీరా కథ ఇలాగని చెప్పారు. చెప్పగానే ఇందులో డెఫినెట్ గా మనం అనుకున్న ఎలిమెంట్స్ అన్ని
ఇన్కార్పొరేట్ చేయొచ్చు అని అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మేము దాన్ని వర్క్ చేసుకుంటూ ఇలా ఉండాలి, క్లైమాక్స్ అయితే అలా ఉండాలి, ఇలా అని వర్క్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ అది చాలా బాగా కుదిరింది స్క్రీన్ ప్లే. అండ్ ఫుల్ క్రెడిట్ టు రాధిక హూస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ as well. సో మీరు లైక్ ఫిక్స్ అయ్యారా జగపతి బాబు గారు అండ్ అమల గారు అని ఈ క్యారెక్టర్స్ కి స్టోరీ రాసుకున్నప్పుడే? లైక్ ఆ స్టోరీ రాసిన వెంటనే నాకు అమల తప్పితే ఎవరు కనిపించలేదండి అసలు మీరా క్యారెక్టర్ లో. నేను ఇన్ఫాక్ట్ దానికి ముందే కొన్ని మంత్స్ క్రితమే అమలాని కలిశాను అట్ ఆమె ఫంక్షన్. ఆమె చూడటానికి కూడా జరిగింది. అండ్ షీఈ్ అ బ్రిలియంట్ యాక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ లో మీరాలో అంటే ఒక గేమ్ ఆడుతున్నట్టు ఒక కపట గుణం ఉంటుంది, మళ్ళీ ఒక వల్నరబిలిటీ ఉంటుంది. తన అందం ఎంత అందంగా ఉందో తనకు తెలుసు, అందాన్ని వాడుకుంటుంది. సో ఈ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండినాయి మీరాలో, ఒక చాలా కాంప్లెక్స్ షేడ్స్ ఉన్నాయి. సో దానికి తగ్గ యాక్టర్ నాకు అమల అనిపించింది. తనకు చాలా అందమైన కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళతోటి చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఈజీగా చూపిస్తుంది అమల. సో ఆ డెప్త్ ఆఫ్ క్యారెక్టర్, ఆ లేయర్స్ పోర్ట్రే చేయాలంటే అమల లాంటి యాక్టర్ కావాలని అనిపించింది. అండ్ ఇప్పుడు చూశాక నాకు ఇంకెవరైతే ఆ మీరాని చేయలేరేమో అంత బాగా అని అనిపిస్తుంది. అండ్ సేమ్ విత్ జేబీ గారు, ఒక పవర్ఫుల్ ప్రొటగనిస్ట్, ఒక రిచ్ హ్యాండ్సమ్ గా కనిపించే ఒక మనిషి. చూస్తే బయట నుంచి చాలా పవర్ఫుల్ కనపడతారు, కానీ అతనికి ఒక వీక్నెస్ ఉంది. సో ఈ షేడ్స్ అన్ని కూడా జగపతి బాబు గారు అయితే చాలా బాగా చేస్తానని అనుకున్నాను. అండ్ ఆయనకు కూడా చెప్పడం జరిగింది. అండ్ యాజ్ యూ కెన్ సీ దెవ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ వాళ్ళిద్దరూ అంటే పోటాపోటీగా చేశారు. అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్, దట్ కెమిస్ట్రీ. అండ్ వాళ్ళిద్దరు ఒకళ్ళు అంటే ఒకళ్ళు లెట్స్ మేక్ దిస్ బెటర్ అన్నట్టు చేశారు సీన్స్. అండ్ దట్ రిజల్ట్ ఇస్ వాట్ యు సీ ఇన్ మీరా. చాలా బాగా చెప్పారు. అండ్ అమలా గారు, కొన్ని సీన్స్ లో పర్టికులర్ గా లైక్ కార్ సీన్ ఏదైతే ఉందో, లైక్ వర్షం కురుస్తుంది, ఆ గ్లాసెస్ లో నుంచి మాకు విజువల్స్ కనిపిస్తుంటాయి. సో అక్కడ మాత్రం పర్టికులర్ గా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు మీ ఇద్దరి. అంటే ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో, లైక్ ప్రెగ్నెన్సీ గురించి, పిల్లల గురించి, అక్కడ చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. సో హౌ డిడ్ దట్ సీన్ హ్యాపెండ్? See, as an actor, when you have a scene which has such soul and such depth and such emotions, it's very easy to pull it off. We just have to just be there and just process it and then just perform it. So for me, I get very excited when I have such scenes on a paper. I love expressing myself. So, whatever it is, the scene is, regardless of the emotion, I love expressing. And, that's a scene between these two characters, Vishwa and Meera, and that's like a very crucial scene of the story. And like I said, even JB Garu, I remember finishing the scene and coming out and telling Nandini that, dude, I feel I'm sympathizing with Vishwa. Is it okay? The performances, like she said, there was this very healthy competition, more than competition, this like bringing the best out of each other. So it was a perfect setting, like a great scene, great actors, and a great director to perfectly give us that space and set us feed us in. So this Meera, the entire process of shooting Meera has been extremely productive and creative. Yeah, of course. And Meera character lo meeku baga nachindi enti? About Meera, that she is very very she's not very loud, and she's not villainish or bitchy. She's very feminine, like how women are, right? Women, like we've been told to be masculine, to be strong and to like be in this world to fight and all that. But what I like about Meera is that she uses her strength, her her power, her feminine energy, and her sexuality, how she uses that, and how she does everything very calm and gracefully. So I think it is a very brilliant story, so, and brilliant character. And Nandini Reddy garu, లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది, అందులో ఒక లిరిక్, మీ రాతని మీరే మార్చుకోవచ్చు, సంథింగ్ కైండ్ ఆఫ్. సో నిజంగానే అలా మార్చొచ్చా ఇన్ రియల్ లైఫ్? బిలీవ్ ఇన్ దట్ అండి. మీ రాతకు మీరే బ్రహ్మ అనేది
నేను నమ్ముతాను. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా మీరు ఫైట్ చేయాలనిపిస్తే మీరు ఎవరిని ఆపలేరు. సో యు ఆర్ యువర్ ఓన్ డెస్టినీ మేకర్ ఇస్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. ఓకే, సూపర్. అండ్ ఈ సినిమా చేయడంలో లైక్ నెట్ఫ్లిక్స్ కి సంబంధించింది కదా, డిడ్ యూ ఫేస్డ్ ఎనీ ఛాలెంజెస్? అంటే పిట్ట కథల్లో ఇంకా 3 కూడా రిలీజ్ అవుతున్నాయి. సో వాటితో కంపారిజన్ లేకుండా ఇట్ హ్యాస్ టు బి లైక్ సపరేట్ పీస్ కదా. సో ఎలా మేనేజ్ చేశారు? ఏమైనా ఛాలెంజింగ్ మేనేజ్ చేయడం ఏం లేదండి. అంటే ముందు నేను, తరుణ్ భాస్కర్, సంకల్ప్ ఫస్ట్ ఉన్నాము, నాగి తర్వాత వచ్చారు. మా ముగ్గురికి టెంటేటివ్ గా మా కథలు ఏంటనేది తెలుసు. అంటే క్రాస్ ఓవర్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక 5-10 minutes లో చెప్పుకున్నాం కథలు. సో వీ వర్ క్వైట్ క్లియర్ హూస్ డూయింగ్ వాట్. నాగిది ఒకటి, తర్వాత తను కొంచెం లేట్ గా వచ్చాడు కాబట్టి మాకు తెలియలేదని అప్పటికి లాక్డౌన్ వచ్చింది. సో నాగి కథనే మాకు లాస్ట్ తెలిసింది. బట్ ఇట్ టర్న్స్ అవుట్ దట్ ఆల్ 4 stories ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకటే థీమ్ ఉన్నప్పటికీ 4 కథలు చాలా 4 ways లో ఉన్నాయి, కంప్లీట్లీ డిఫరెంట్, విచ్ ఇస్ గ్రేట్ ఫర్ అన్ ఆంథాలజీ. అండ్ ఈ సబ్జెక్ట్ లో మీ కథలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది, లేదంటే ఒక సీన్ మీకు చాలా కనెక్ట్ అయిపోయింది? నాకు కథలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇందులో ఎవరు కంప్లీట్ గా రైట్ లేరు, ఎవరు కంప్లీట్ గా రాంగ్ లేరు. మీరా ఒక దేవత, విశ్వ ఒక దయ్యం అన్నట్టు కాదు. విశ్వ ఒక మంచోడు, మీరా ఒక విలన్ అన్నట్టు కాదు. మీరాలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి, విశ్వలోనూ నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. ఇద్దరు మనుషులే. అండ్ ఐ లైక్ దాట్ అబౌట్ ఇట్. ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఐ లీవ్ ఇట్ టు ఆడియన్స్ టు ఇంటర్ప్రెట్. మీరా విశ్వ వీక్నెస్ ది అడ్వాంటేజ్ తీసుకుందా, ఇంకొంచెం ఓపిక్ గా ఉంటే విశ్వాన్ని మార్చుకోగలిగేదా, ఇవన్నీ దిల్ ఆల్ కమ్ అప్ ఫర్ డిస్కషన్. ఎంతవరకు అయితే సహనం, ఎంతవరకు అయితే పిరికితనం, అయితే యునో వాట్ ఈస్ దట్ డెఫినేషన్ ఆఫ్ దోస్ బౌండరీస్. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చూసినాక కూడా చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. సో ఇట్స్ అ స్టోరీ దట్ విల్ మేక్ యూ థింక్. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ ఈ నెట్ఫ్లిక్స్ అనేటప్పటికి అందులో ఉన్న సిరీస్ లో ఖచ్చితంగా కొంచెం బోల్డ్ సీన్స్ కానీ కొంచెం ఇట్ షుడ్ బి దేర్ అన్నది వాళ్ళ ఫార్మాటా, లేదంటే వాట్ ఈస్ దాట్? నో, ఇట్ వాజంట్ అ రిక్వైర్మెంట్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్. ఐ థింక్ ఈచ్ స్టోరీ whatever was there was required by the story. ఇప్పుడు నా స్టోరీలోని ఉన్న ఇట్ హార్డ్లీ 1 minute ఉంది. అది ఆ బోల్డ్ కంటెంట్ మీరు తీసేశారు అనుకోండి, మీకు ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఎగిరిపోతుంది. మీకు అర్థం కాదు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అనేది మీకు ఎగిరిపోతుంది. సేమ్ థింగ్ విత్ రాముల, అందులో కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్, ఇన్క్లూడింగ్ ఇన్ నాగి స్టోరీ, యూనో, అండ్ ఇంకా ఇంక్లూడింగ్ సంకల్ప్ స్టోరీ. అంటే అవి ఇమిడిపోయి ఉన్నాయి ఇందులో. కేవలం అంటే సెక్షువల్ సీన్స్ పెట్టడానికి మీకు నాగశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి అవసరం లేదండి. దిస్ ఇనఫ్ సెక్షువల్ కంటెంట్ ఎవ్రీవేర్. దానికోసం మమ్మల్ని పనిగట్టుకొని పిలిచి నెట్ఫ్లిక్స్ మీరు 4 సెక్స్ సీన్లు పెట్టండి చెప్తారు. అవసరం లేదు. దిస్ ఇనఫ్ సెక్షువల్ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇంటర్నేషనల్ కంటెంట్ లో ఇంకా బోల్డ్ ఉంది. మేము పర్టికులర్ గా తెలుగు వాళ్ళతో సెక్స్ చేయించడం చూపించడానికి మా నలుగురికి అవసరం లేదు. సో వాట్ ఈస్ దేర్ ఈస్ రిక్వైర్డ్ ఫార్ ది స్టోరీ, అంతే. I think as filmmakers, they had the freedom because, you know, if it's a theatrical film, as soon as you come up with any of such scenes, it would be rated as A. And, you know, it would be portrayed very differently. But, you know, I think as filmmakers, they had the freedom to sort of, to, you know, keep it as real and as truthfully as possible. Okay. So, ఓటీటీ బెటర్ గా అనిపిస్తుందా, లైక్ నెట్ఫ్లిక్స్, లైక్ ఐ మీన్ నెట్ఫ్లిక్స్ బాగా అనిపిస్తుందా, లేదంటే థియేటర్ బాగా అనిపిస్తుందా? నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్ గా ఫ్యూచర్ అనాలిసిస్ చేస్తే విచ్ విల్ బి మోర్ సాటిస్ఫైయింగ్ టు అన్ యాక్టర్? I think they're both different, right? Yeah. అంటే యాజ్ యూ సెడ్, అమలా గారు చెప్పినట్టు ఇక్కడ నెట్ఫ్లిక్స్ వచ్చేటప్పటికి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఫర్ అ క్రియేటర్. So that's what I think. You know, it depends on the content. See, you know, theaters have created what we are today, actors. You know, the reach is something different, and it goes into every nook and corner. OTT is yet to, you know, reach into, you know, that two-tier and you know, those kind of places. So like, and I think it completely depend on the content. You know, when you go to theater, I think the whole family wants to go together, so it has to be, you know, a certain kind of film. But I think if I have to
do a content oriented film, especially something that explores the, the dark side of the characters or the so-called bold stories, then లైక్ యూ సెడ్ అబౌట్ ఆమె, అమల గారు చెప్పారు ఆమె అనే సినిమా థియేటర్ లో అసలు ఆడలేదు, కానీ ఓటీటీలో చాలా బాగా ఆడింది. సో అదే I watched it, చాలా బాగుంటుంది. సో అదే, సో దట్ ఏ కంటెంట్ ఎక్కడ ఉంటే జనాల్ని ఆకట్టుకుంటుంది అనేది, ఆ డిసిషన్ మేకింగ్ అనేది క్రూషియల్. కరెక్ట్, రైట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, అంటే దీని కంటిన్యూయేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? For me, my another film just got OTT anthology in Tamil got released today, Kutti Love Story, and I have my Bollywood debut that is also for an OTT platform. It's a series that is coming up, and I did a series for AHA, and there is one feature film that's coming soon. Yeah, so these are in the pipeline. Okay, so last and final ga Meera character laga chaala mandi in real life there are so many women facing this problem, so what you wanted to suggest to them, something to watch? We can't suggest something to them. As an Amala, what you wanted to tell? There are so many Meeras over there. I think to find your voice, to find your strength and courage, and to choose a life, that you want to live for yourself. Nobody is going to make that decision for you. You have to do it for yourself. So it's always a choice. A better life is always, a choice. Nice. Nandini garu, what you wanted to say to so many Meeras out there? చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్. మీ జీవితం బ్రతకండి, అది ఒక మనిషిగా మీరు పుట్టినందుకు అది మీ జన్మ హక్కు. ఊపిరిని స్వేచ్ఛగా పీల్చుకోండి. మీలోని అన్ని అంశాలని మీరు ఓన్ చేసుకోండి. మీలో తప్పులు ఒప్పులు, యు ఆర్ బ్యూటిఫుల్ యాజ్ యు ఆర్, అండ్ యు ఆర్, మీ తప్పులతో పాటు కలిపితేనే మీరు. సో దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి, అండ్ మీకు నచ్చిన జీవితం బ్రతకడం మీ జన్మ హక్కు. దానికోసం ఫైట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా సమంత గారిని ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మీ డైరెక్షన్ నెట్ఫ్లిక్స్ కి? నెట్ఫ్లిక్స్ కానీ డెఫినెట్లీ, ఐ మీన్ వై నాట్, ఇఫ్ ఐ గెట్ ద రైట్ స్క్రిప్ట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సమంత. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ అమలా అగైన్. నాకు ఆల్రెడీ చెప్పాను తనకి, అవకాశం దొరికితే ఇద్దరు సమంత నేను అమలాను ఒకటే షోలో వేస్తే టోటల్ ఫీస్ట్. టూ బ్రిలియంట్ పర్ఫార్మర్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా అమలా గారు ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా మన సినిమాలో? Final ga Yeah, one last dialogue. Yeah, tell me. One dialogue from the film. I forgot. You forgot? Yeah, 2019 September. After that, so much happened. Yeah, I can understand. Yeah, I mean, I forgot. Maybe what is that dialogue in the trailer, man, in the car? నాకు కావాల్సింది నీకు తెలుసా, నాకేం కావాలో నీకు తెలుసా. I can say that. That is very romantic, right? Not romantic, it's very seductive, and nakem kavali neeku telsa. Wow. మాకు తెలుసు you want more success and more good name and we want more films from you. That's just one part of it, but I think to enjoy my freedom and to live happy, I think that's what eventually it matters. Wow, super. Thank you so much for your lovely time, Nandini Reddy garu and Amala Paul garu. So final ga em cheptaru to the audience? Final ga Feb 19th Netflix Pitakalu is out there. Please watch it, and we hope you like it. Yes, Amala garu. Same thing. Same. Yeah. It's releasing on Feb 19th, so just reminding everyone, and hope you guys like what we've done. Yes, sure. Thank you so much, brave ladies. Thank you so much. Wish you very good luck. Thank you so much. Bye bye. Thank you. Bye bye.